దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 16th April 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. రోమన్స్ చాప్టర్ 12 and verse 9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని నసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడాలి. దేవుడు మన పక్షముగా పగ తీర్చుకోవాలి. పగ తీర్చుకునే వంతు నాదంటాడు దేవుడు. అప్పుడు మనం ఎలాగుండాలని దేవుడు చెప్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ గాడ్స్ ఇంటర్వెన్షన్, మొన్న వారంలో ఒక సహోదరుడు అడుగుతున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడండి పలాంది జరుగుతూ ఉంటే? నేను ఈరోజు చెప్తున్నానండి జవాబు. దేవుడు జోక్యము చేసుకోవాలంటే నీ యొక్క ప్రవర్తన ఎలాగై ఉండాలి. నీ విషయాల్లో, నీ కుటుంబంలో, నీ యొక్క ఉద్యోగాల్లో, నీ వ్యాపారంలో అన్యాయము లేక ప్రతికూల పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుడు జోక్యము చేసుకోవాలంటే, దేవునికి నీవు అవకాశం ఇవ్వాలంటే నువ్వేమి చేయాలి తెలుసా అండి? మీ ప్రేమ నిష్కపటమైనది అయి ఉండవలను. నీ ప్రేమ నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. చెడ్డదానిని అసహించుకొనుచు మంచిదాన్ని హత్తుకోవాలి. అర్థమవుతుందండి? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. ప్రేమలో నిష్కపటంగా ఉండాలి. లెట్ లవ్ బి వితౌట్ డిస్మిలేషన్. అబ్హోర్ దట్ విచ్ ఇస్ ఈవిల్, క్లీవ్ టు దట్ విచ్ ఈస్ గుడ్. దేవునికి స్తోత్రం. హేట్ వాట్ ఈస్ ఈవిల్, క్లింగ్ టు వాట్ ఈస్ గుడ్. యువర్ లవ్ మస్ట్ బి సిన్సియర్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము చూపించే ప్రేమలో పక్షపాతము చూపిస్తూ కొందరిని ప్రేమించి కొందరిని అసహించుకుంటూ, నచ్చిన వారిని ప్రేమించి నచ్చని వారిని అసహించుకుంటూ జీవిస్తున్న మనము మన ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి ద్వారం తెరవటం లేదు. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు కింద వచనాలు చదువుకొని మీకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటామో, మన యొక్క ప్రతి వ్యవహారములో, మన యొక్క ప్రతి పోరాటములో న్యాయము తీర్చుటకు, పగ తీర్చుకున్నటకు దేవుడు దిగి వస్తాడు. బికాస్ ద వెంజన్స్ బిలాంగ్స్ టు గాడ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. మంచిదాన్ని హత్తుకోవాలి, చెడుదాన్ని మనము అసహించుకోవాలి. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 12 अध्याय और 9 वचन पढ़ रहे हैं. प्रेम निष्कपट हो, बुराई से घृणा करो, भलाई में लगे रहो. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. आपके प्रेम में निष्कपट होना चाहिए. प्रभु को धन्यवाद. बुराई से घृणा करो, द्वेष करो, अच्छाई को अपनाओ. आपका प्रेम निष्कपट होना चाहिए. सबको समान रीति से हमें देखना चाहिए, समान रीति से हमें प्रेम करना चाहिए. तब जाकर परमेश्वर आपके विषयों में आपके पक्ष में युद्ध करना शुरू करेंगे. దేవుడు నీ పక్షముగా ఉండాలి. నీ పక్షముగా యుద్ధము చేయాలంటే నీవు చేయవలసింది నువ్వు చేయాలి. దేవునికి అవకాశం ఇవ్వాలి. అపవాదికి చోటిస్తూ ఉంటాం, దేవునికి చోటు ఇవ్వాలి. ఇదండి దేవునికి చోటు ఇవ్వడం అంటే. ప్రేమ నిష్కపటమై ఉన్నప్పుడు దేవునికి చోటిస్తున్నావు నీ జీవితంలో. చెడ్డదాన్ని నువ్వు అసహించుకుంటూ మంచిదాన్ని హత్తుకుంటున్నప్పుడు నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో దేవునికి చోటిస్తున్నావు. యూఆర్ గివింగ్ God the opportunity to come and deal your issues when you start doing all these things. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఇవన్నీ చేయక బాగా ప్రార్థనలు చేసుకొని, బాగా ఉపవాసాలు చేసుకొని దేవుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నలతో బ్రతకడం కన్నా దేవునికి అవకాశం ఇవ్వడం నేర్చుకోండి. స్టాప్ కంప్లైనింగ్. వై ఈజ్ నాట్ గాడ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్? యు ఆర్ నాట్ గెటింగ్ హిమ్ ఇన్వాల్వ్డ్.
దయచేసి ఈ విధంగా మాట్లాడవద్దు. దేవుడు ఏం చేస్తున్నాడని నీవు దేవునికి అవకాశం ఇవ్వటం లేదండి. ఈ రోజు నుంచి దేవుని ఆహ్వానించుకుందామా? ఎలా ఆహ్వానించానండి? యేసయ్య రా అంటే కాదు, నీ ప్రేమ నిష్కపటముగా ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి. హత్తుకోవాలి. రూతు నయోమిని హత్తుకున్నది, దీవింపబడ్డాది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మనకు ఏమి హత్తుకోమంటున్నాడో అది హత్తుకున్నప్పుడు నువ్వు దీవింపబడతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 8 ప్రాణులు నోహవు వాడును హత్తుకున్నారు. దే కేమ్ ఇన్ టు దట్ అండ్ దే ఆల్ వర్ సేవ్డ్. ఆ 8 ప్రాణాలు బ్రతికాయి. కనుక ఈరోజు నువ్వు మంచిది హత్తుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యము చేసుకుంటూ చూస్తావు. నీ ప్రేమ నిష్కపటముగా ఉన్నప్పుడు దేవుడు నీ పరిస్థితుల్లో రావటం నీవు చూస్తావు. నీవు చెడ్డదాన్ని అసహించుకున్నప్పుడు దేవుడు నీ పరిస్థితుల్లోని జోక్యము చేసుకునట నువ్వు చూస్తావు. అండ్ ఐ బిలీవ్ టుడే ఈ ఆరాధన ద్వారా అనేక మంది పరిస్థితుల్లో జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మా అందరినీ ఆదరించినందుకు స్తోత్రం చెల్లిస్తాం. థ్యాంక్ యూ ఫర్ కంఫర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ లార్డ్. ఎంతోమంది ఎన్నో విషయాల్లో ప్రభా అన్యాయానికి గురై ఉన్నారు నాయన, శ్రమలకు గురై ఉన్నారు, బాధలకు గురై ఉన్నారు ప్రభా నాయన తండ్రి. ప్రభా వారందరి జీవితాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ జోక్యమును కోరుకుంటున్నానయ్యా. నీవు ఉండి నాయన తండ్రి పగ తీర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. పగ తీర్చుకునే వంతు నాదని చెప్పిన వాడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్య బిడ్డలందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారంలో నీవు ఉండి సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న పిల్లలు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం వారందరినీ దీవించినందుకు స్తోత్రములు నాయన తండ్రి. జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా మీరు దీవించినందుకు స్తోత్రం నాయన. విదేశాల్లో ఉన్న నాయన తండ్రి నీ సంఘ బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా మీరు ముట్టి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. నిష్కపటమైన ప్రేమ కలిగి పరిచయం చేటుకు సహాయం ఇచ్చండి నాయన. చెడ్డదాన్ని అసహించుకుంటూ మంచిదాన్ని హత్తుకుని పరిచయం చేటుకు సహాయం ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరికి నాయన దేవ రక్షణలో నడిపింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సినది నా ఆహారమును మాకు దయచేయం. మా ఇలా అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలు తెక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేపిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.